ఫోక్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, సీరియల్స్ ఏదైనా సరే తొక్కేయడం అనేది నార్మల్ థింగ్ అది. మీరు స్టార్టింగ్లో మీరు మీ అన్నయ్య కలిసి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చేద్దాము అని ఇలా చేసినప్పుడు ఎవరైనా తొక్కేయడం వల్ల జరిగిందా? లైక్ ఎలా అంటున్నానంటే తొక్కేయడంలో చాలా వస్తాయి. ఎలా అంటే సాంగ్ పాడిపిస్తామని చెప్తారు, పాడించరు, సడన్ గా తెలుస్తుంది మనకి, మనం తీసుకోలేము. అంటే నిన్నటి వరకు మనం నేను రేపు పాడుతున్నా అంటది, రేపు వచ్చేసరికి పాడం. లేదా రాయడం ఏదన్నా మీరు రాసిన సాంగ్ తీసుకొని మీకు ఇస్తామని చెప్పి పాడిపిస్తామని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళతో పాడియడం అలా ఏమైనా జరిగిందా? అలా ఏం లేదండి. అంటే కొన్ని ఇబ్బందులు అయితే అయినాయి టెక్నికల్గా. కొంచెం టైంకి పాటలు చేయకపోవడం, కొంచెం తిరిగినాం. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మనం పాట ఇస్తాం, ఆయన మనకు టైంకి ఇవ్వక, లేకుంటే మనకి ఎవరో ప్రొడ్యూసరు అవకాశం ఇస్తారు, ఆయన పాట వాళ్ళు తొందరగా చేయక, అట్లా సఫర్ బాగా అయినాం. కానీ ఇట్లా తొక్కేసే విషయం అయితే అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మనం అన్నీ నలిగిపోయిన జీవితాలు మళ్ళీ మనం ఈ ప్రయత్నాలు చేసినాం కాబట్టి మనల్ని ఎవరు తొక్కడండి. ఇది ఒరిజినల్ ప్యూర్ ఏమంటారు, ఒరిజినల్ ప్యూర్ టాలెంట్ ఇది. ఇంకా దీన్ని కూడా తొక్కేస్తే ఇంకేం ఉండదు. అలాంటివి ఏం ఇబ్బంది లేదు. కానీ టెక్నికల్ పరంగా కొంచెం మా పాటలు ఆగిపోయినాయి అప్పుడు, కొంచెం దాని గురించి తిరిగాం. ఇంకో విధంగా మాట్లాడదాం దీన్ని, ఇదే టాపిక్ ని. ఏంటి అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన నుంచి ఎక్కువ బాధపడిన డే ఏది? ఎక్కువ సఫర్ అయింది, ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అనిపించిన డే ఉందా? ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానన్న సందర్భం చెప్పాలా? కొన్ని సందర్భాలండి, అంటే ఇక మనం ప్రత్యేకంగా ఆ సినిమా పేర్లు చెప్పలేం. కానీ కొన్ని సినిమాలకి మేము ముందే ఊహించి రామ్ లక్ష్మణ్ నేను టైటిల్ సాంగ్ రాసుకునే వాళ్ళం. అక్కడ డైరెక్టర్లు పెద్ద స్టార్ డైరెక్టర్లు ఇప్పటికి వాళ్ళకి తెలుసు మనకు, మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. ఇంకా అంటే పోయి మనం పాట వినిపిస్తే విని ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది, 100% నాకు నచ్చింది పాట, నేను పెట్టుకుంటున్నా, అది పెద్ద స్టార్ హీరో అని ఒక 2-3 సార్లు ఓకే అయిపోయి, ఇంకా అది మళ్ళీ మనం వెళ్ళేసరికి వాళ్ళ ముఖం అటు తిప్పుకోవడం, వేరే డైరెక్టర్లతో చెప్పడం, లేదమ్మా ఇది వేరే వాళ్ళు రాస్తున్నారు, మీరు వేరే ప్రయత్నం ఏమైనా చేసుకోండి, మీరు ఇంకా ప్రయత్నం చేయండి అమ్మా, ఇంకా బుక్స్ చదవండి అన్నారు. అంటే అప్పుడు అనిపించింది, అప్పుడైతే కొంచెం బాధ అనిపించింది. ఇండస్ట్రీ వదిలిపోవాలని ఎప్పుడు అనిపించలేదండి. అది కాకుండా ఇంకోటి ఏదో ఒకటి సెక్షన్ మనం నిలబడాలి. ఇక్కడైతే ఉత్తగా ఎవరు రారండి. ఇప్పుడు ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావన్నా, నేను ఇక్కడ ఉన్నావన్నా, మనం ఉత్తగలా మనకి ఇంటికాడ మంచి లైఫ్ ఉంది దీని మించి. కానీ ఇవన్నీ వదులుకొని కూడా మనం ఇక్కడ ఉంటున్నామంటే ఇంకేదో చేయాలని, ఇంకేదో ఇవ్వాలని. అప్పుడు ఆ పాట మనది కాదు అన్నప్పుడు ఏ డైరెక్టర్ అయితే మనకు మాట ఇచ్చి మనకు మాట వెనక్కి తీసుకున్నాడో అప్పుడు చాలా బాగా అనిపించింది. ఈ అవకాశం కోసం ఇంత ఇబ్బంది పడాలా, ఇంత ఇది చేయాలా మనం అని ఆ సందర్భంలో అయితే చాలా బాగా అనిపించింది. అవును. సాంగ్స్ వరకు ఓకే, సాంగ్స్ చేస్తున్నారు, పాడుతున్నారు, ఇందులో ఓకే అండి, పూర్తి స్థాయిలో యూట్యూబ్ పరంగా సక్సెస్ అయినట్టే. మొన్నటి వరకు అంటే రామ్ గారు జస్ట్ సింగర్ గానే తెలుసు, ఇప్పుడు కొత్తగా యాక్టర్ గా యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశారు. సాంగ్స్ కూడా 3 సాంగ్స్ కదా సార్? ఒక 3-4 సాంగ్స్ చేసి 3-4 సాంగ్స్ నేను చేసిన అయితే 3 సాంగ్స్. సో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అంటే యాక్టింగ్ ఎందుకు, మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు సడన్ గా? అట్లనేం కాదండి, ఇంకొకటి ఆఫ్టర్ మ్యారేజ్ మీరు యాక్ట్ చేస్తున్నారు. అవునవునవును, అట్లనేం కాదండి. నాకు యాక్టింగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. నా పాటలకు నేనే చేసుకుందామని ఉండే, సరైన ప్రొడక్షన్ మన మీద చూపక, అంటే ఏమో ఇక మరి ఆ సందర్భంలో నన్ను పెట్టాలని వాళ్ళకి అనిపించకపోవచ్చు. అంటే ఎవరైతే నాకు అవకాశం ఇస్తానో మనకు వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో తర్వాత కొన్ని ఆలోచన నేను చేసిన తర్వాత వాళ్ళకు కూడా అనిపించింది, వాళ్ళకు కూడా రాము చేయగలుగుతాడని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అట్లా ఈ కొన్ని ఉంటాయి కదండి, కొన్ని యాక్టింగ్ అనేది నాకు ఎప్పటి నుంచో చేయాలని. ఫస్ట్ మీకు తెలియదండి, నేను లోకల్ మూవీలో ఉంటాను, తర్వాత రారా కృష్ణయ్యలో ఉంటాను. మీరు అయ్యో మీది మీరా అంటారు చూపిస్తే, మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ ప్రేమ. నేను మా ఫ్రెండ్ శివరాజ్ అని ఉంటుండే, అప్పుడు మేము ఇక షూటింగ్లోకి వెళ్తుండే వాళ్ళం. అంటే ఈ ఆర్టిస్ట్ ప్రయత్నం అని కాదు, ఏదైనా తెలిసిన త్రోలు ఉంటే చూడడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదైనా సందర్భం ఉంటే కోడైరెక్టర్తో వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక ప్రేమలో ఉండేవాళ్ళం. అలాగని జూనియర్ లేదు, అయ్యో నేను వేరే విధంగా అనుకోను, అదేం తక్కువ కాదు, అది కూడా గొప్పదే. అట్లా కొన్ని చేశాను. ఇంకా నేను అంతెందుకు, సద్దం నా ఫ్రెండే, సద్దం మేమంతా కలిసి బాగా తిరిగే వాళ్ళం. నేను యాక్టింగ్ పరంగానే వెళ్ళేవాడిని ఉంటే నిజంగా ఈరోజు నేను
దీనికన్నా మించి ఉండేవాడినేమో అనిపిస్తుంది. బట్ ఇది కూడా నాకు మంచి పేరు తెచ్చింది. యాక్టింగ్ పర్పస్ ఉంది ఖచ్చితంగా. ఇప్పటి నుంచి నేను నటిస్తాను, అన్నీ చేస్తానండి. నాట్ ఓన్లీ సింగర్. ఇక్కడ మీరు ఒక్క రామును ఒక సింగర్ అనేది చూడకండి. ఈ గొంతు బతికినంత వరకు వినిపిస్తూనే ఉంటుంది. ఈ గొంతుతో పాటు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చేస్తాను. సరే, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ మీకు. చెప్పండి. రైటర్, సింగర్గా స్టార్ట్ చేశారు, యాక్టర్ అయ్యారు. మూడిట్లలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఒక్కటే ఎంచుకోవాలి, యాక్టింగా, రైటింగా, సింగింగా? నాకు అన్నం పెట్టింది సింగింగే అండి. ఫస్ట్ అదే, అంతే కదా. నా గొంతు ద్వారానే ఈరోజు పాటలు ఇవంతా, ఈ ప్రేక్షక ఆదరణ. ఫస్ట్ ప్రియారిటీ నేను సింగింగే. సో దాని తర్వాత ఏదైనా, దాని తర్వాతనే ఏదైనా. అంటే నేను సింగింగ్, నేను రేపు చెప్తున్నాను, రేపు పెద్ద ఆర్టిస్ట్ అయినా, పెద్ద రైటర్ అయినా, పెద్ద డైరెక్టర్ అయినా, ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అయినా, పెద్ద రైటర్ అయినా, ఏదైనా మళ్ళీ రామ్ గారు పాట ఉందంటే వచ్చి పాడతాను. 100% ఈ మాట. ఇది ఎప్పటికి ఉంటుంది, ఏ వీడియో అయితే ఇది గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.